బుల్లితెర నుంచి వెండి తెరపైకి వచ్చిన నార్త్ భామ మృణాల్ తన సినీ జీవితాన్ని ముందుగా మరాఠీ సినిమాలతో మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లి అక్కడ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. కానీ తన కష్టానికి తగ్గ ఫలితాన్ని బాలీవుడ్లో అందుకోలేకపోయింది మృణాల్. కరెక్ట్గా అదే సమయంలో మృణాల్కు తెలుగులో సీతారామం సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. సీతారామంలో సీతా పాత్రలో నటించిన మృణాల్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తన నటనతో అందర్నీ వావ్ అనిపించింది. సీతారామన్ తర్వాత మృణాల్కు తెలుగులో వరుస పెట్టి ఛాన్సులు రావడంతో వేరే ఇండస్ట్రీ వైపు చూడనేలేదు. రెండో సినిమాగా నానితో చేసిన హాయ్ నానా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే టైంలో మృణాల్కు తమిళంలో శివ కార్తికేయన్కు జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో అవకాశం వచ్చింది. కారణాలేంటో తెలియదు కానీ మృణాల్ మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మృణాల్కు కాలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చిందే లేదు. గ్లామర్ విషయంలో హద్దులు దాటిన అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గాయి అనేది మాత్రం వాస్తవమనే చెప్పాలి. అయితే రీసెంట్గా మృణాల్ను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదని అడగ్గా తాను చేస్తున్న పాత్రలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని, అందుకే పాత్రల సెలక్షన్లో జాగ్రత్త తీసుకుంటున్నట్టు చెప్తోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్లో మొదటి సినిమానే టాలీవుడ్ టాప్ స్టార్స్లో ఒకరైన ఎన్టీఆర్తో చేసింది. ప్రస్తుతం మరో టాప్ హీరో రామ్ చరణ్తో చేస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేస్తూ యూత్కు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది జాన్వీ. తాజాగా అమ్మడు సిల్వర్ లైనింగ్ మెటాలిక్ దుస్తుల్లో మెరిసింది. ఈ అవుట్ఫిట్లో తన ఫిజిక్ ఎలివేట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది ఈ భామ. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్స్గా వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ సినిమా డే 2 కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెరిగిందనే చెప్పాలి. సినిమాలోని కంటెంట్, పాజిటివ్ రివ్యూలతో పాటు మౌత్ టాక్ను కూడా వాడుకొని తండేల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. తండేల్కు రెండో రోజున భారీ సంఖ్యలో టికెట్స్ అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని తండేల్కు రెండో రోజు 260,000 పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. మొదటి రోజు 21 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు కూడా 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే మాటలు కాదు. మొత్తం మీద 2 రోజుల్లోనే తండేల్ 41.20 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ సరిహద్దులను దాటి ఓవర్సీస్లో కూడా తండేల్ తన సత్తా చాటింది. ఇప్పటికే యుఎస్ఏలో ఈ సినిమా $550,000 మార్కును దాటేసింది. చూస్తుంటే మొదటి వారంలోనే తండేల్ $1 మిలియన్ మార్కును అందుకునేటట్టు కనిపిస్తోంది. చూస్తుంటే ఈ లెక్క ఇప్పట్లో ఆగేలా లేదు. చైతన్య కెరియర్లోనే తండేల్ బిగ్గెస్ట్ హిట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్య సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన సుకుమార్ ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్స్లో ఒకరు. ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు ఉండే గౌరవం ఎప్పుడూ ఉంటుంది. పుష్ప ముందు వరకు టాలీవుడ్కే పరిమితమైన సుకుమార్ క్రేజ్ ఆ సినిమా తర్వాత ఇండియన్ లెవెల్లో పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో స్టార్ డైరెక్టర్స్లో సుకుమార్ కూడా ఒకరైపోయారు. పుష్ప సినిమా చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. అయితే పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పుష్ప 2లోని ప్రతి పాట అంతర్జాతీయ స్థాయిలో క్లిక్ అయింది. దేవి ఏ డైరెక్టర్తో పనిచేసినా రాని అవుట్పుట్ సుకుమార్ సినిమాలకు వస్తుంది. సుకుమార్ సినిమాలకు దేవి ఇచ్చే మ్యూజిక్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకి దేవిశ్రీ ప్రసాదే సంగీతాన్ని సమకూర్చారు. రీసెంట్గా పుష్ప 2 థ్యాంక్స్ మీట్లో సుకుమార్ మాట్లాడుతూ తన పేరు సుకుమార్ కాదని తన పేరు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పారు. దేవి లేకుండా తాను ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేసిందే లేదని, ఇక ముందు కూడా చేయబోయేది లేదని సుకుమార్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే వారి మధ్య బాండింగ్ ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు.